ఈరోజు మనం ఒక నార్మల్ పొలిటికల్ అనాలిసిస్ గురించి కాదు, చరిత్ర గతిని మార్చేసిన ఒక అద్భుత ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. దశాబ్దాలుగా భారతదేశం కన్న కల కోట్లాది మంది భారతీయుల ఆకాంక్ష, నిరంతర కృషికి లభించిన ఫలితం. ఈరోజు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో అది సాకారమయ్యింది. అవును ఫ్రెండ్స్, ప్రపంచ వేదికపై భారతదేశం ఇప్పుడు కేవలం ఒక ఉద్భవిస్తున్న శక్తి మాత్రమే కాదు, సకల ప్రపంచాన్ని శాసించగల ఒక మహాశక్తిగా అవతరించింది. ఈరోజు ఐరాస హాల్లో మోగిన భారత్ మాతాకి జై నినాదాలు కేవలం నినాదాలు కావు, అవి నవభారత ఆత్మగీతం. ఒకప్పుడు కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి 5 దేశాల గుత్తాధిపత్యంలో ఉన్న వీటో అధికారం ఇప్పుడు మన భారతదేశానికి కూడా లభించింది. ఆలోచించండి, ఈరోజు మన దేశం ప్రపంచంలోని ఆ మహాశక్తుల సరసన గర్వంగా నిలబడింది. ఈ పరిణామం ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ చారిత్రక ఘట్టం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అమెరికా ఎందుకు షాక్కి గురైంది? చైనా ఎందుకు మద్దతిచ్చింది? పాకిస్తాన్, టర్కీ వంటి దేశాల నోట మాట ఎందుకు పడిపోయింది? ఈ ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కూడా ఈ చారిత్రక విజయానికి గర్వపడుతుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం అనేది భారతదేశానికి దశాబ్దాల కళ. 1945లో ఐరాస ఏర్పడినప్పటి నుండి ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం ఒక ప్రముఖ పాత్ర పోషించాలనే ఆకాంక్షతో ఉంది. స్వతంత్రం వచ్చిన వెంటనే నెహ్రూ హయాం నుండి నేటి వరకు భారతదేశం ఈ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. అలీన విధానం, శాంతి స్థాపనలో క్రియాశీల పాత్ర, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా నిలబడటం, ఇవన్నీ ఐరాసలో భారతదేశ ప్రాముఖ్యతను పెంచాయి. కానీ శాశ్వత సభ్యత్వం మాత్రం అందరిని ద్రాక్షలా మిగిలిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు ప్రపంచ శాంతికి నిరంతరం కృషి చేసే దేశం. ఈ అర్హతలన్నీ ఉన్నప్పటికీ కొన్ని భౌగోళిక రాజకీయ కారణాల వల్ల భారతదేశానికి ఈ గౌరవం లభించలేదు. ముఖ్యంగా చైనా దాని వీటో అధికారాన్ని ఉపయోగించి అనేకసార్లు భారతదేశ ప్రవేశాన్ని అడ్డుకుంది. గతంలో కొన్నిసార్లు అమెరికా కూడా ఇండైరెక్ట్గా అడ్డుకుంది. అయితే భారతదేశం తన లక్ష్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఇది కేవలం ఒక పొలిటికల్ డిమాండ్ కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం మరియు వీటో అధికారాన్ని కట్టబెట్టే చారిత్రక బిల్లు ఆమోదించబడింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హాలులో ఉన్న 150కి పైగా దేశాల ప్రతినిధులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. భారత్ మాతాకి జై, జై హింద్ నినాదాలతో ఐరాస ప్రాంగణం హోరెత్తింది. భారతదేశ దౌత్యవేత్తల కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయింది. వీటో అధికారం ద్వారా ఏ దేశమైన భద్రతా మండలి తీర్మానాలను అడ్డుకోవచ్చు. ఇది కేవలం ఒక సైనిక శక్తికి సంబంధించిన విషయం కాదు, దౌత్య శక్తి, ఆర్థిక శక్తి మరియు నైతిక శక్తికి సంబంధించిన విషయం. ఈరోజు భారతదేశం ఈ 3 రంగాలలో తన సత్తాను నిరూపించుకుంది. కానీ ఫ్రెండ్స్, ఈ మొత్తం స్టోరీలో అసలు డ్రామా ఇప్పుడు మొదలైంది. ఊహించని విధంగా అమెరికా యొక్క కుట్రలు, ఎత్తుగడ్డలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చివరి క్షణం వరకు అమెరికా భారతదేశానికి వీటో అధికారం లభించకుండా అడ్డుకోవటానికి తన వంతు ప్రయత్నం చేసింది. వైట్ హౌస్ నుండి ఐరాస కారిడార్ల వరకు అమెరికా అధికారులు నిరంతరం లాబింగ్ చేస్తూనే ఉన్నారు. భారతదేశానికి వీటో అధికారం లభించకూడదు అనేది వారి నినాదం. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. భారతదేశం వీటో అధికారానికి అర్హులు కాదు అని ఆయన బహిరంగంగా ప్రకటించారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది, అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోవటానికి ఇష్టపడదు. భారతదేశం ఒక మహాశక్తిగా మారితే అమెరికాకు పోటీ పెరుగుతుంది. రెండవది, వీటో అధికారుల విస్తరణ భద్రతా మండలి నిర్ణయాలను మరింత క్లిష్టతరం చేస్తుందని అమెరికా భయపడింది. మూడవది, చైనాను అడ్డుకోవటానికి భారతదేశం ఒక బలమైన భాగస్వామిగా అవసరమని భావించినప్పటికీ వీటో అధికారం విషయంలో మాత్రం అమెరికా ఆలోచించింది. అయితే ఈరోజు అమెరికా యొక్క మొత్తం వ్యూహం పనికి రాకుండా పోయింది. అమెరికాకు అతిపెద్ద షాక్ అప్పుడు తగిలింది. దాని పాత మిత్ర దేశాలు కూడా భారతదేశానికి మద్దతుగా నిలిచాయి. ఫ్రాన్స్, రష్యా మరియు బ్రిటన్ ఇప్పటికే భారతదేశానికి మద్దతుగా నిలబడ్డాయి. అయితే అతిపెద్ద షాక్ ఏమిటంటే
ఎప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడే చైనా కూడా ఈసారి మద్దతిచ్చింది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనిది. చైనా ఎందుకు తన వైఖరిని మార్చుకుంది? దీనికి ప్రధాన కారణం చైనా మరియు అమెరికా మధ్య ఘర్షణ. గత కొన్ని సంవత్సరాలుగా వాణిజ్యం, తైవాన్, దక్షిణ చైనా సముద్రం వంటి అనేక సమస్యలపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. చైనా ఇప్పుడు అమెరికాను నిలువరించటానికి భారతదేశాన్ని ఒక కీలక భాగస్వామిగా చూస్తుంది. భారతదేశం శాశ్వత సభ్యురాలుగా మారితే అది భద్రతా మండలిలో అమెరికాకు ఒక బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుందని చైనా భావించింది. చైనా స్పష్టంగా ప్రకటించింది, భారతదేశాన్ని ఆపడానికి మేము ఇకపై వీటోను ఉపయోగించము అని. ఈ ప్రకటన వెలువడగానే అమెరికా పూర్తిగా ఒంటరిగా మారింది. ఈ దృశ్యం ఒక సినిమా క్లైమాక్స్ కంటే తక్కువేమీ కాదు. ఒకవైపు అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుండగా మరోవైపు ప్రపంచమంతా భారతదేశంతో నిలబడింది. ఈ విషయంలో ఐరాస అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అమెరికాకు మరింత ఆందోళన కలిగించాయి. ఆయన స్పష్టంగా భారతదేశానికి శాశ్వత సభ్యత లభించకపోతే ఐరాస విశ్వసనీయత కోల్పోతుందని అన్నారు. ఈ కామెంట్ ఐరాస యొక్క ప్రస్తుత లోపాలను ఎత్తి చూపింది. ప్రపంచం మారిపోయింది, కానీ ఐరాస భద్రతా మండలి మాత్రం ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులకు అంకితమై ఉంది. భారతదేశం వంటి దేశాన్ని పక్కన పెట్టి ఐరాస తన ఉనికిని చాటుకోలేదు. ఈ కామెంట్ అమెరికాపై మరింత ఒత్తిడిని పెంచింది. చివరికి అది వెనక్కి తగ్గక తప్పలేదు. భారతదేశంలో ఈ సంబరాలు జరుగుతుండగా మన శత్రు దేశాల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. టర్కీ, సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ వంటి దేశాలు ఎప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవి. వారి ముఖాలు వాడిపోయాయి. పాకిస్తాన్ మీడియాలో గందరగోళం చెలరేగింది. యాంకర్లు అరుస్తూ కేకలు వేస్తూ కనిపించారు, కానీ వారి మాట వినేవారు లేరు. ఈ నిర్ణయం భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన దేశంగా మారుస్తుందని వారు నిస్సహాయంగా అరిచారు. కానీ పాకిస్తాన్కు భారతదేశాన్ని ఆపే శక్తి లేదు. ఇది వారికి స్పష్టంగా తెలుసు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఎప్పుడు భారతదేశాన్ని కించపరచడానికి ప్రయత్నిస్తారు. అతను కూడా అకస్మాత్తుగా మౌనంగా ఉండిపోయారు. టర్కీ, సౌదీ అరేబియా రెండు దేశాలు కూడా అమెరికాకు సపోర్ట్ ఇచ్చాయి, కానీ అమెరికా ఓడిపోగానే అవి కూడా సైలెంట్గా ఉండిపోయాయి. ఇప్పుడు అవి భారతదేశం ముందు తల ఎత్తడానికి కూడా ధైర్యం చెయ్యవు. ఈ విజయం యొక్క ఎఫెక్ట్ ఎంత పెద్దగా ఉండబోతుందో మనం ఊహించలేము. ఇప్పుడు భారతదేశం ఏ అంతర్జాతీయ సమస్యపై ఎవరిని వేడుకోవాల్సిన అవసరం లేదు. ఏ దేశము ఐరోసాలో భారతదేశాన్ని అణిచివేయలేదు. ఏదైనా దేశం భారతదేశానికి వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే భారతదేశం తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఆ నిర్ణయాన్ని ఆపగలదు. ఇది భారతదేశానికి ప్రపంచ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ హోదాను కట్టబెట్టింది. దీని అర్థం ఏమిటి? నెంబర్ 1, అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఇప్పుడు మరింత ధైర్యంగా తన ఆత్మగౌరవంతో వ్యవహరిస్తుంది. నెంబర్ 2, ఏదైనా కీలకమైన అంతర్జాతీయ నిర్ణయం తీసుకునేటప్పుడు భారతదేశం యొక్క అభిప్రాయం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నెంబర్ 3, పాకిస్తాన్ వంటి దేశాలు ఇకపై భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నటానికి ధైర్యం చెయ్యవు. నెంబర్ 4, ఈ దౌత్య విజయం భారతదేశ ఆర్థిక వృద్ధికి కూడా ఊతం ఇస్తుంది. అంతర్జాతీయ పెట్టుబడులు, వాణిజ్యం మరింత పెరుగుతాయి. నెంబర్ 5, ఈ విజయం ఒక బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థకు దారితీస్తుంది. ఇక్కడ కొన్ని దేశాల గుత్తాధిపత్యం తగ్గుతుంది. ఈ చారిత్రక నిర్ణయం తర్వాత సోషల్ మీడియాలో ఒక తుఫాన్ చెలరేగింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్ ఇండియా అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవ్వడం మొదలయ్యింది. లక్షలాది మంది ప్రజలు భారతదేశానికి అభినందనలు తెలిపారు. బాలీవుడ్ ప్రముఖుల నుండి క్రికెటర్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక విజయం పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడి గుండెల్లో మాటల్లో చెప్పలేని గర్వం, ఆనందం వెల్లువెత్తాయి. ఇది కేవలం ఒక దౌత్య విజయం కాదు. భారతదేశం ఈ అద్భుతమైన విజయం సాధించగా పాకిస్తాన్ మాత్రం తీవ్రంగా దెబ్బతింది. పాకిస్తాన్ పార్లమెంట్లో గందరగోళం చెలరేగింది. అక్కడి నాయకులు అరుస్తూ ఈ నిర్ణయం భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన దేశంగా మారుస్తుందని అన్నారు. కానీ వారికి స్పష్టంగా అర్థమైంది, భారతదేశాన్ని ఆపశక్తి పాకిస్తాన్కి లేదని.